ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే 5th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్రతి మంత్కి సంబంధించిన ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించిన మోదీ తమ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే అవార్డు ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగాలు ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేత మోదీయే కావడం విశేషం. ఆయన అందుకున్న ఇది 25వ జాతీయ అవార్డు. సో 2 days బ్యాక్ వీడియోలో కూడా మనం చూసాము. ఘనా దేశ అత్యున్నత పురస్కారమైన ద ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అనే అవార్డును మోదీ అందుకోవడం జరిగింది. సో అది 24th అవార్డు. దీంతో కలిపి మొత్తం ఇప్పటికీ మోదీ అందుకున్న వివిధ దేశాల అత్యున్నత పురస్కారాల సంఖ్య 25కు చేరింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. సో మోదీ వివిధ దేశాలకు ఇటీవల పర్యటించడం జరుగుతుంది. ఆ వివిధ దేశాల నుంచి అందుకున్న పురస్కారాలు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ట్రినిడాడ్ ప్రధానికి మోదీ స్పెషల్ గిఫ్ట్ను కూడా అందించడం జరిగింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేసర్కు అయోధ్య రామమందిర నమూనాను ప్రత్యేక కానుకగా మోదీ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మహాలక్ష్మితో మహిళలకు రూపాయలు 6,436 కోట్లు ఆదా అయినాయని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. మహాలక్ష్మి పథకం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలలో భాగంగా ప్రారంభించినదే. అందులో ఒక పథకం మహాలక్ష్మి. మహిళలకు ఉచిత బస్సును అందిస్తున్న పథకం మహాలక్ష్మి. సో అందులో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అనేది కామెంట్ చేయండి. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో మహిళల ప్రయాణికుల శాతం 40 to 66.56%కి పెరిగినట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఉచిత ప్రయాణంతో మహిళలు ఇంతవరకు 6,436.17 కోట్లు బస్ ఛార్జీలను ఆదా చేసినట్లు ఆర్టీసీ నిన్న వెల్లడించడం జరిగింది. మహాలక్ష్మి పథకం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఒలెక్ట్రా గ్రీన్టెక్ చైర్మన్గా పివి కృష్ణారెడ్డి. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ జీఎండీ కేవీ ప్రదీప్ రాజీనామా చేయడంతో ఎంఈఐఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు పివి కృష్ణారెడ్డిని ఒలెక్ట్రా గ్రీన్టెక్ చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ భారత క్రికెట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్ జట్టుపై ఆ దేశంలో జరిగిన టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత ఆసియా కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. మొత్తం 269 పరుగులు చేసి ఈ రికార్డును సృష్టించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 5th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.